ఐపీఎల్ సీజన్ ఫైనల్కు చేరుకుంది. ఫైనల్స్ ముగిట కోల్కతా, హైదరాబాద్ ఉన్నాయి. ఈ జట్లలో ఏ టీం గెలుస్తుందంటే ముందు బలాబలాలు చూద్దాం. ఎందుకంటే రెండు టీంలు దుర్భేద్యంగా ఉన్నాయి. ముందు కెప్టెన్ చూసుకుంటే శ్రేయస్ అయ్యర్ కంటే ప్యాట్ కమిన్స్ ది బెస్ట్ కెప్టెన్. ఫీల్డింగ్ నుంచి బౌలింగ్ వనరులను వాడుకోవడంలో ఎంతో అనుభవం ఉంది. పైగా ఛాంపియన్ కెప్టెన్. ఈ విషయంలో మాత్రం ప్యాట్ కమిన్స్ తన టీంను ఫైనల్లో గెలిపించుకునేందుకు ఖచ్చితంగా 1000 రెట్లు ప్రయత్నిస్తాడు. అదే కోల్కతా నైట్ రైడర్స్కి కెప్టెన్ కంటే కోచ్ గంభీర్ చాలా పవర్ఫుల్. మ్యాచ్ విషయంలో చాలా స్ట్రిక్ట్గా ఉంటాడు. అలసత్వం అస్సలు సహించడు. ఏ బౌలర్ ఏ బ్యాట్స్మెన్కు ఎలాంటి బంతులు వేయాలి, ఫీల్డింగ్ ఎలా ఏర్పాటు చేసుకోవాలో ముందే చెబుతాడు. పక్కాగా ప్లానింగ్తో కెప్టెన్ని ఆటగాళ్లతో పంపిస్తాడు. ఈ సీజన్లో నైట్ రైడర్స్ సక్సెస్కి కారణం కోచ్ గంభీర్. పైగా టీం మొత్తం మీద షారుఖ్ ఖాన్ పూర్తి ఆధిపత్యాన్ని ఇచ్చేశాడు. ఎంతలా అంటే గెలుపు గురించి ఓటమి గురించి షారుఖ్ ఎవరితోనూ మాట్లాడు. కేవలం హోటల్ మీటింగ్లో పైపైన మాట్లాడుకుంటారంతే. ఎందుకంటే గెలుపు బాధ్యతలను కోచ్ మీద వదిలేస్తాడు షారుఖ్. అందుకే ఆ టీం అంత జోష్గా ఉంటుంది. ఈ రెండు తేడాల కంటే కూడా రెండు టీమ్స్ సమఉజ్జీగానే ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే అనుభవంతో పాటు కింది స్థాయి వరకు బ్యాటింగ్ చేయగల సత్తా మాత్రం నైట్ రైడర్స్ది. ఎందుకంటే అందరూ సీనియర్లే. అదే సన్ రైజర్స్కి వచ్చేసరికి యంగ్ బ్లడ్ ఉంది. అందుకే ప్రతి అనుభవం ఉన్న ప్లేయర్ తర్వాత ఓ యంగ్స్టర్ వస్తుంటాడు. బ్యాటింగ్ ఆర్డర్ను జాగ్రత్తగా గమనిస్తే బేకర్ ఫామ్లో ఉన్నా కూడా క్లాసన్ను కిందకు పంపించడం కారణం అదే కానీ నైట్ రైడర్స్ని చూసుకుంటే సునీల్ నరైన్ నుంచి శ్రేయస్ అయ్యర్, రింకు సింగ్, రస్సెల్, మిచెల్ స్టార్క్, వరుణ్ వెంకటేష్ అయ్యర్లు ఇలా ఉన్నారు. కానీ వీరందరికంటే కూడా సన్ రైజర్స్ పై చేయి. ఎందుకంటే ఉన్న వనరులతో భీకరమైన అగ్రెసివ్ అప్రోచ్తో బ్యాటింగ్ను కొత్తగా దంచొచ్చు, శృతి మెత్తగా కొట్టొచ్చని నిరూపించిన జట్టు సన్ రైజర్స్. ఓపెనర్లు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్లు కేవలం పవర్ ప్లే వరకు ఉంటే చాలు, స్కోరు మాత్రం 100 దాటిపోతుంది. ఒక 12 ఓవర్లు కానీ ఉన్నారంటే 150 నుంచి 180 కొడతారు. వినుల విందుగా దంచి కొట్టేస్తారు. మరి ఇలానే అటు కోల్కతాకి నరేన్ ఉన్నాడు. కానీ అభిషేక్, ట్రావిస్ హెడ్కు ఉన్నంత స్ట్రైక్ రేట్ మాత్రం లేదు. వీరిద్దరిది 200లకు పైగా ఉంది. కాబట్టి ఓపెనింగ్ విషయంలో మాత్రం సన్ రైజర్స్దే పై చేయి. ఈ రేంజ్ పవర్ హిట్టర్స్ కోల్కతాకు లేరు. నరేన్కు తోడుగా గుర్బాజ్ వచ్చాడు. కానీ అతని సులువుగానే బాల్తా కొట్టించగలరు. అలానే తక్కువ అంచనా అస్సలు వేయకూడదు. హైదరాబాద్ ఓపెనింగ్ పేరుతో పోల్చుకుంటే నైట్ రైడర్స్ తక్కువే. ఇక పవర్ హిట్టర్స్ను చూద్దాం. రాహుల్ త్రిపాఠి ఎరగదీస్తున్నాడు. క్వాలిఫైర్స్ 2లో కూడా ఆ మాత్రం స్కోర్ చేసి గెలిచిందంటే త్రిపాఠినే కారణం. తన వ్యక్తిత్వానికి భిన్నంగా ఉతికి ఆరేస్తున్నాడు. ఆ తర్వాత మార్క్రమ్ వస్తున్నాడు. కానీ ఈ సీజన్లో చెత్తగా ఫెయిల్ అయ్యాడు. అతని స్థానంలో గెన్ ఫిలిప్స్ను ఎందుకు ఆడనివ్వడం లేదో మిస్టరీగానే నిలిచింది. ఫిలిప్స్ కూడా భయంకరమైన బ్యాట్స్మెన్. ఆ తర్వాత నితీష్ కుమార్ రెడ్డి వస్తాడు. అయితే నితీష్ కాన్ఫిడెన్స్తో ఆడినప్పుడే నిలబడుతున్నాడు. కానీ ఆడాడంటే మాత్రం రన్ రేట్ను మెయింటైన్ చేస్తూ అనుభవం ఉన్న ప్లేయర్లు ఆడుతాడు. కావాలంటే మొత్తం ఇన్నింగ్స్ను తన భుజంపై వేసుకోగల సత్తా ఉంది. ఇక ఆ తర్వాత క్లాసన్. హైదరాబాద్ టీం కింగ్ అంటే హెన్రిచ్ క్లాసన్ మాత్రమే. టీం పరిస్థితులకు అనుగుణంగా ఇన్నింగ్స్ నిర్మించడంలో దిట్ట. ఏమాత్రం పిచ్చి బ్యాటింగ్కు అనుకూలించినా సరే ఉతికి ఆరేస్తాడు. వికెట్లు పడుతుంటే మాత్రం జాగ్రత్తగా ఆడుతూ ఇంటర్వెల్లో 4లు 6లు కొడుతూ రన్ రేట్ని ముందుకు తీసుకెళ్లడంలో మంచి ఎక్స్పర్ట్. ఇక స్పిన్ లో కూడా నిలబడి 6లను బాధగలడు. ఇక షాబాజ్ దూకుడుగా ఆడగలడు, నెమ్మదిగా ఆడగలడు. కానీ వికెట్ పోతుందనే భయంలో ఉంటాడు. అందుకే బాధ్యతాయుతంగా ఆడుతాడు. ఇప్పుడు స్పిన్ తో కూడా తడాకా చూపించాడు. చెన్నై పిచ్ మీద ఫైనల్లో మరోసారి లెఫ్ట్ హ్యాండ్ స్పిన్నర్ గా అభిషేక్ తో కలిసి 8 ఓవర్లు పంచుకునే ఛాన్స్ ఉంది. అంటే సగం బౌలింగ్ వీరికే దక్కే ఛాన్స్ ఉంది. దీంతో బ్యాటింగ్ మీద హైదరాబాద్ చూసుకుంటే భీకరంగా ఉంది. ఓపెనర్లు కానీ 10 ఓవర్లు ఉంటే మాత్రం ఒక మ్యాచ్ని హైదరాబాద్ నుంచి లాక్కోవాలంటే మాత్రం బ్రహ్మదేవుడు దిగి రావాల్సిందే. వేర కొట్టుడు, నాటు కొట్టుడుతో మ్యాచ్ని మార్చేయడమే కాదు, కళ్ళు మూసి తెరిచేలోపే ఖతం చేసేస్తారు. వీరిద్దరిని చూసే ఏ టీమైనా కూడా భయపడుతూ ఉంటుంది. వారు పోతే కానీ ప్రత్యర్థులకు మరీ ముఖ్యంగా బౌలర్లకు నిద్ర పట్టదు. లేదంటే వణుక్కుంటూ ఆడాల్సిందే. ఇప్పటి వరకు ట్రావిస్ హెడ్, అభిషేక్లు సరిగ్గా నైట్ రైడర్స్ని ఉతకలేదు. ఫైనల్లో కానీ కలిసి వస్తే మాత్రం రిన్స్ అబ్బేసి ఉతకటం ఖాయం. అదే జరిగితే కప్పు హైదరాబాద్దే. అయితే కండిషన్స్ అప్లై. ఎందుకంటే ఈ సీజన్ మొత్తం టీం మొత్తం కలిసికట్టుగా ఆడుతూ నెంబర్ 1 పొజిషన్కి వచ్చింది నైట్ రైడర్స్. ఒకరు ఆడకపోతే మరొకరు టీంని ఆదుకుంటున్నారు. ఒకరు బౌలింగ్లో విఫలమైతే మరొకరు చేయిస్తున్నారు. ఇక ఫీల్డింగ్లో కూడా నైట్ రైడర్స్ సూపర్. నైట్ రైడర్స్కు మంచి స్పిన్ బౌలింగ్ ఉంది. అందుకే దాదాపుగా 25 కోట్లు పెట్టి మిచెల్ స్టార్క్ను కొన్నది. ఆ డబ్బులకు పైసాకి పైసా వసూలు చేశాడు స్టార్క్. ఏకంగా తన టీంని ఫైనల్కు తీసుకెళ్లేలా ట్రావిస్ హెడ్ను అవుట్ చేశాడు. గతంలో 60 సార్లు అవే బంతులతో హెడ్ని అవుట్ చేశాడు. అదే పద్ధతిలో బాదుడికి అలవాటు పడ్డ హెడ్ దొరికిపోయాడు. కానీ చెన్నైలో ఆ ఛాన్స్ ఇవ్వదలుచుకోలేదు. రాజస్థాన్ అలాంటి ప్రయత్నమే చేసినా తన శైలికి భిన్నంగా పిచ్ని అర్థం చేసుకుని స్లోగా ఆడాడు. అంతేకాదు వికెట్ పారేసుకుంటే టీములో అత్యధికంగా బాధపడేది హెడ్డే. కోల్కతాతో జరిగిన మొదటి క్వాలిఫైర్లో డకౌట్ కాగానే కళ్లలో నీళ్లు తిరుగుతుంటే అణుచుకొని తల వంచుకొని వెళ్ళాడు.
కాబట్టి ఇక్కడ స్టార్క్ వర్సెస్ హెడ్ పోటీ అదిరిపోతుంది. మిచెల్ స్టార్క్ అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు కాబట్టి అంత సులువుగా సన్ రైజర్స్ను వదిలిపెట్టాడు. ఆ తర్వాత వైభవ్ అరోరా, హర్షిత్ రాణాలు కూడా రాణిస్తున్నారు. రషల్ స్లో బంతులతో వికెట్లు తీయడంలో దిట్ట. కానీ వీరికంటే కూడా నటరాజన్, భువనేశ్వర్, కమిన్స్తో కూడిన పదునైన పేస్ బౌలింగ్ ఉంది. కానీ స్పిన్లో మాత్రం నైట్ రైడర్స్దే పైచేయి. సునీల్ నరైన్ స్పిన్ను అర్థం చేసుకోవడం అంత సులువు కాదు. కానీ ఈసారి నరైన్ను బాగా ఆడిన టీం ఉందంటే అది సన్ రైజర్సే. కాబట్టి అతనికి భయపడదు టీం. అలానే నరైన్ ఎప్పుడూ ఒకే ప్లాన్తో వస్తాడనుకోవద్దు. పైగా చపాక్ స్టేడియంలో స్పిన్ బౌలర్లదే బలం. ఇక వరుణ్ చక్రవర్తి కూడా ఎరగదీస్తున్నాడు. హైదరాబాద్ విషయానికి వస్తే నాణ్యమైన ఫుల్ టైం స్పిన్నర్లు ఉన్నారు. కానీ పిచ్ అనుకూలిస్తే బంతిని గింగిరాలు తిప్పుతామని షాబాజ్, అభిషేక్లు నిరూపించారు. మార్క్రమ్ వేయగలడు కానీ ప్రాక్టీస్ లేకపోవడంతో కాస్త బంతులు గతి తప్పుతున్నాయి. దీంతో ఒక ఓవర్ తర్వాత ప్యాట్ కమిన్స్ రిస్క్ తీసుకోలేక మళ్లీ బంతిని ఇవ్వలేదు. బహుశా మళ్లీ ఫైనల్ కు మార్క్రమ్ ఉంటే మాత్రం ఫుల్ టైం ఉపయోగించుకునే ఛాన్స్ ఉంది. ఇక ఇంపాక్ట్ ప్లేయర్ ను వాడుకోవడంలో హైదరాబాద్దే పైచేయి. హైదరాబాద్ తో మ్యాచ్ లో కోచ్ డానియల్ వెటోరీ చాలా వ్యూహాత్మకంగా షాబాజ్ ను ఇంపాక్ట్ ప్లేయర్ గా పంపించాడని ప్యాట్ కమిన్స్ చెప్పాడు. అది వర్కౌట్ అయింది. 18 బంతుల్లో 18 పరుగులు చేయడమే కాదు, ఏకంగా కీలకమైన 3 వికెట్లు తీసి మ్యాచ్ ను గెలుపు ముంగిట ఉంచాడు. అదే నైట్ రైడర్స్ విషయానికి వస్తే లెఫ్ట్ హ్యాండ్ స్పిన్నర్ అంకుల్ రాయ్ లేదా వైభవ్ అరోరాకి వచ్చే ఛాన్స్ ఉంది. కానీ వీళ్ళని హైదరాబాద్ బ్యాట్స్మెన్స్ ఆడుకోగలరు. అయితే మిచెల్ స్టార్క్, నరైన్, వరుణ్ చక్రవర్తి, రషల్, నితీష్ రాణాలు ఎరగదీస్తున్నారు. ఈ సీజన్ మొత్తం బాగా ఆడుతున్నారు. అయితే ఇక్కడ ఫినిషర్స్ హైదరాబాద్కు మాత్రం లేరు. కానీ కోల్కతాగా మాత్రం చివరి బంతి వరకు ఉన్నారు. రింకు సింగ్ పూనకం వస్తే అంతే సంగతులు. ఇక హైదరాబాద్ విషయానికి వస్తే మాత్రం సమద్ సరిగ్గా నిరూపించుకోవాలి. ఒకే మ్యాచ్లో బాగా ఆడాడు. దీంతో మంచి ఫినిషర్ లేక హైదరాబాద్ టీం చివరిలో పరుగులు చేయలేక చతికిల పడుతోంది. రాజస్థాన్ మ్యాచ్లో అదే జరిగింది. క్లాసన్ అవుట్ అయ్యాక దంచే ప్లేయరే లేడు. కానీ కోల్కతా బ్యాటింగ్ లైనప్ మాత్రం శత్రు దుర్భేద్యంగా కనిపిస్తోంది. నరేన్ ఇప్పటికే 400 పరుగులు పైగా చేశాడు. కానీ ఫిల్ సాల్ట్ లేకపోవడం వారికి దెబ్బే. తర్వాత వెంకటేష్ అయ్యర్ వస్తాడు, మంచి బ్యాట్స్మెన్, వన్ డౌన్లో నమ్మదగిన వ్యక్తి. శ్రేయస్ అయ్యర్ బాధ్యతాయుతంగా ఆడుతాడు. ఆ తర్వాత నితీష్ రాణా వస్తాడు. అతన్ని అవుట్ చేసినా కూడా హైదరాబాద్ రెస్ట్ తీసుకునే ఛాన్సే లేదు. ఎందుకంటే రషల్ వస్తాడు. నిలబడ్డాడంటే బాదుడే బాదుడు. వీరిద్దరిలో ఒకరౌట్ అయినా కూడా బ్లాస్టర్ రింకు సింగ్ వస్తాడు. బేపచ్చమైన ప్లేయర్, ఆడాడంటే ఉతుకుడే. కానీ ఈ సీజన్లో పెద్దగా మెరుపులు లేవు. కానీ తనదైన టైం వస్తే మాత్రం తక్కువ బంతుల్లో ఎక్కువ పరుగులు కొట్టాల్సిన టైంలో స్కోర్ ఎంతున్నా బాధేయగల సత్తా ఉంది. ఆ తర్వాత రమణ్ దీప్ కూడా బ్యాటింగ్లో చేయగల సత్తా ఉంది. ఏమైనా స్టార్క్, హర్షిత్, చక్రవర్తులు మాత్రమే బ్యాటింగ్ చేయరు. మిగతా 8 మంది బ్యాటింగ్ను జులించి భారీ స్కోర్లు చేయగలరు. ఇక హైదరాబాద్కు ఇంత పొడవు లైనప్ మాత్రం లేదు. ఉన్నా కూడా గుంటూరు కారం రేంజ్లో ఘాటైన బ్యాటర్స్ లేరు. ఆడితే చిచ్చర పిడుగులే. అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఆ తర్వాత త్రిపాఠి, మార్క్రమ్. వీరు పోతే వాడమ్మ ముగుడన్నట్లు క్లాస్ను వస్తాడు. సమద్ నిలబడితే చొక్కలే. వీరందరి మధ్యలో నితీష్ కుమార్ రెడ్డి నిలబడినా కూడా స్కోరు స్కైని తాకుతోంది. ఏదేమైనా ఫైనల్లో హైదరాబాద్ గెలవాలంటే అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్లు రెచ్చిపోవాలి. కనీసం ఒక్కరైనా. ఇక అదే బ్యాటింగ్లో నైట్ రైడర్స్ గెలవాలంటే నరేన్, వెంకటేష్, శ్రేయస్, రషల్, రింకులు రెచ్చిపోవాలి. వాళ్ళకు ఆప్షన్స్ ఎక్కువ ఉన్నాయి. వారికి 7 సన్ రైజర్స్కి నమ్మకమైన 5 బ్యాట్స్మెన్స్ ఉన్నారు. 10 ఓవర్లను టాప్ 3 ఆడితే మిగతావి చూసుకునేందుకు హైదరాబాద్కు మంచి ఆటగాళ్లు ఉన్నారు. బౌలింగ్లో ఇద్దరు సమానమే. స్పిన్లో నైట్ రైడర్స్ కాస్త పైచేయిగా ఉంది. బ్యాటింగ్లో మాత్రం సన్ రైజర్స్దే పైచేయి. వాళ్ళు 10 మంది ఉన్నా వారికి సరిపడా 4 భీకరమైన ప్లేయర్స్ హైదరాబాద్లో ఉన్నారు. ఇక పిచ్ విషయానికి వస్తే స్పిన్ కొనుగోలుస్తుంది. బౌన్స్ కూడా బాగానే ఉంది. రాజస్థాన్తో ఆడిన అనుభవం హైదరాబాద్కు ఉండడం కలిసి వచ్చిన అంశం. ఇంకా చెప్పాలంటే ప్యాట్ కమిన్స్ ఈ పిచ్ను అంచనా వేసేందుకు క్వాలిఫైయర్ 1ని లైట్ తీసుకున్నాననే టాక్ కూడా ఉంది. ఎందుకంటే రెండవసారి బ్యాటింగ్ చేసిన టీంకు బంతి ఎక్కువగా టర్న్ అవుతోంది. కానీ అదే సమయంలో మంచు కూడా పొంచి ఉంది. అయితే ఫీల్డింగ్లో నైట్ రైడర్స్ కంటే హైదరాబాద్ టీందే పైచేయి. కాబట్టి బలాలు చూసుకుంటే మాత్రం ఓవరాల్ టీమ్గా మాత్రం నైట్ రైడర్స్ ఈసారి కలిసికట్టుగా ఆడుతోంది. అదే హైదరాబాద్ టీం ఎవరో ఒకరి మెరుపులతో నిలదొక్కుంది. కానీ రాజస్థాన్ క్వాలిఫైయర్లో మాత్రం ఉమ్మడిగా ఆడి ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ చేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది సన్ రైజర్స్. కాబట్టి రెండు టీంలకు మధ్య పెద్ద తేడా అభిషేక్ శర్మ, ట్రావిడ్ హెడ్. వీరిద్దరూ ఆడితే కోల్కతా ఆశలు వదులుకోవాల్సిందే. మరి హైదరాబాద్ ఓపెనర్లు ఏ మేర ఇంపాక్ట్ చూపించి అదరకొడతారో చూడాలి. కప్ మాత్రం హైదరాబాద్దే. ఎందుకంటే భీకరమైన బ్యాటింగ్ తోడు ప్యాట్ కమింగ్ లీడర్షిప్ కూడా బాగుంది. ఆయన స్కిల్స్ చూసుకుంటే గంభీర సేన కంటే పైన ఉన్నాయి. మరి మీ అనాలిసిస్ ప్రకారం ఎవరు గెలుస్తారు? కమెంట్ ద్వారా తెలియజేయండి. ఇప్పుడు అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.